ఏమిటంటే, యువతరం ఎవరైనా కాస్త తల్లిదండ్రులను చూడడమో ముసలాళ్ళు అవ్వడంలో ఇబ్బంది ఉన్నా వాళ్ళు 80 ఏళ్ళు బతికాలి. ఇంకెన్నాళ్ళు ఉంటారు? ఆ బతికే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రశాంతంగా వెళ్ళనీయచ్చు కదా వార్ధకాన్ని. వాలిపోయిన పండ్లు రాలిపోకుండగా, సోలిపోయిన పండ్లు రాలిపోకుండగా, మిగల ముగ్గిన పండ్ల మేలుగనుడు అని సంసారం గురించి ఎక్కడో అవధానంలో పద్యం చెప్పాను నేను. సంసారంలో ఉన్న దంపతులు ఎలా ఉండాలి అంటే, వృద్ధులంటే ఎవరండి? సోలిపోయిన పళ్ళు అంటే కొంచెం మాగే, అవి రాలిపోతాయి, ఇవాళ కాస్తే రేపు రాలిపోతాయి. కానీ అవి మనం ఉండగా రాలిపోకూడదు, మనంతటా మనం రాలగొట్టేయకూడదు, వాటంతటా అవి రాలాలి. అలాగ వాలిపోయి సోలిపోయినటువంటి వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయే వరకు రాలిపోయేడు పండ్లు సోలిపోకుండా ముందే మాగిపోయాయి అనుకోండి, ఇంకెవడ కొంటాడు ఆ పండుని, ఇంకెవడ తింటాడు? అందుకని వృద్ధులైన వాళ్ళు ఇంటూ ఉంటే ఎప్పటికైనా వాళ్ళు వెళ్ళిపోవడం ఖాయమే. వాళ్ళే ఉంటుంటారు, ఏముంటామమ్మా మనవరాలను చూసాం, ముని మనవరాలను చూస్తామేటి, భగవంతుడు అంత ఆయుర్దాయం ఇచ్చాడో లేదో, ఇస్తే ఇంకా చూద్దామనే ఈవిడికి ఈ చూడడానికి కాంక్ష అర్థం ఉండదు. అందుకే అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఎప్పుడు యువతరం ఇంట్లో ఎలా ఉండాలని, తప్పకుండా చూడాలి అమ్మమ్మ, నువ్వు ఉండాలి, ఆ ముని మనవరాలు బారసాలు జరగాలి, నువ్వే పేరు పెట్టాలంటే వాళ్ళకి నువ్వు అంత మాట అన్నావు అంతే చాలే అంటారు. ఈ మాట అనలేమా? మాట అంటే ఏమైనా 100 రూపాయలు అడుగుతారు ఎవరైనా? ఆ మాట కూడా రాదండి. ఇంకా ఈ ముసలావిడికి చూడు ఎంత కాంక్ష అంటే, పడుచు వాళ్ళకు ఉండొచ్చు కాంక్షలు, కానీ ముసలాళ్ళకు ఉండకూడదా? వాళ్ళు ఏం కోరారు? నేను సినిమాకి తీసుకెళ్ళమని కూడా అడగలేదు, ఏదో ఇంకొంతకాలం సుఖంగా ఉంటే చాలు అన్నారు, అంతే. అది కూడా తప్పే. ఆ మాత్రం కోరికలు ఉండవా? ఆ కోరికలు వాళ్ళకు ఉండేలాగే యువతరం చూడాలి. ముసలాళ్ళు ఎలా ఉండాలంటే, ఎవరికి చెప్పాల్సిన మాటలు వాళ్ళకే చెప్పాలి కదా. వదిలిపోతే చాలు, వదిలిపోతే చాలు, ఎందుకు వచ్చిన గొడవ, భగవంతుడా నేను సిద్ధంగా ఉన్నాను, నీదే ఆలస్యం అని దండం పెట్టుకోవాలి. 65 ఏళ్ళు దాటాయంటే ఎప్పుడు పడుకునేటప్పుడు ఒకటే దండం నేను పెట్టి మీకు చెబుతున్నా. తెల్లార అమ్మవారికి నమస్కారం, తెల్లారు లేపితే నీకు నమస్కారం, లేకపోతే ఇదే చివరి నమస్కారం, గుడ్ బై, ఒకటే మాట అయిపోయింది. అంతే. లేక తెల్లారు లేవాలి, అది చెయ్యాలి, ఇచ్చే ఉంటే కదా చేసేది. ఉంటామనే మనం ఉందా అక్కడ? 20 ఏళ్ల వాళ్ళకి ఈ మాటలు చెప్పకూడదు, 40 ఏళ్ల వాళ్ళకి చెప్పకూడదు, కానీ 65 దాటే అంటే చెప్పాలంటే ఖచ్చితంగా చెయ్యాలి. రోజు ఇదే నమస్కారం, పొద్దున్నే లేపితే నమస్కారం, లేకపోతే ఇదే నమస్కారం, సెలవు అంటే ఐఎమ్ రెడీ, నీదే ఆలస్యం. ఇంకా బంధాలు బరువులు బాధ్యతలు ఉంటూనే ఉంటాయి, తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఈ ఒక్కదానికోసం ఆపు అని ఏ వృద్ధుడు భగవంతుడిని కోరకూడదు. భగవంతుడు సహించే విషయం కాదు. ఏమి అనుభవించావు, ఇంకేం అనుభవిస్తావు ఊరికే. అందుకని ఎవరి మాట, నాటకంలో ఎలాగైతే ఎవరి డైలాగు వాళ్ళు వల్లిస్తారో, జీవితంలో కూడా ఎవరి ఆలోచన వారికి ఉండాలి. వీరిలా వారు ఆలోచించద్దు, వారిలా వీరు ఆలోచించద్దు. ఇప్పుడు తగాదాలు ఎందుకు వస్తున్నాయి, గొడవలు ఎందుకు వస్తున్నాయి, వృద్ధులు ఎందుకు బరువు అయిపోయారు అంటే, ఈ వృద్ధులకేమో కాంక్షలు పెరిగిపోతున్నాయి, ఈ యువతరానికేమో వాళ్ళని చూడడం కష్టంగా ఉంది ఇక్కడ, అందుకే తగాదాలు వస్తున్నాయి.